అరిసెల్లో తెల్లగా ఉండాలి కాబట్టి మేము తెల్ల బెల్లమే కొంటామని అంటారు కదా సార్. వినియోగదారు డిమాండ్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారని అనుకో. అంటే వినియోగదారుడు ఎక్కువ దానికే మోజు పెడతాడు ఎక్కువ. మరి ఇప్పుడు మీరు పెసరపప్పు ఉంది, పెసరపప్పు షాప్లోకి వెళ్తే మీకు కొంచెం లైట్ ఎల్లో కలర్ లైట్గా కలర్ ఉంది అనుకో, దాన్ని పట్టించుకోడేవాడు. కొంచెం ఎల్లో కలర్ కనపడుతున్నాడు పెసరపప్పు, ఇట్లా వేసి చేతులు వేసుకుని ఇట్లా చూస్తాడు, ఏదో మంచి ముత్యాలలాగా చూడంగానే చక్కగా మెరుస్తున్నాయి అనుకోండి, అది ఇచ్చేయండి సార్ చాలా బాగుంది అంటారు. దట్ ఈజ్ యాడెడ్ కలర్ గ్రీన్ గ్రామ్ దాల్. దానికి పాత పప్పుకి వాళ్ళు టాటరాజిన్ అని సింథటిక్ ఫుడ్ కలర్ యాడ్ చేసి మార్కెట్ రిలీజ్ చేసిన దానికి పెసరపప్పు ఈజీ కనపడుతుంది మనకి. అది మీరు అది కలర్దే కొంటారు ఎవరైనా కానీ. ఇప్పుడు మనం కందిపప్పు తీసుకున్నాం, కందిపప్పులో ఏముంటుంది సార్ అంటారు ఎవరైనా. ఇంట్లో మామూలు కందిపప్పులు ఏముంటుందంటే పప్పులు వస్తాయి మామూలు పట్టిస్తారంట. ఆ కందిపప్పు ఏదైతే మిల్లులో బయటకు వస్తుందో అంత కలర్ ఉండదు పప్పు. దానికి ఆయిల్ డ్రాప్ బై డ్రాప్ ఆయిల్ వేసుకుంటూ తిప్పుతుంటారు. దాన్ని తిప్పుతున్నప్పుడు దానికి షైనింగ్ అనేది వస్తుంటుంది కందిపప్పు. అది కూడా కొంతకాలమే ఉంటుంది పప్పు, అదే షైనింగ్. అది మార్కెట్ రిలీజ్ చేస్తారు. అంటే దానివల్ల నష్టం ఏంటి అంటారు. అది ఎడిబుల్ ఆయిల్, మంచి ఎడిబుల్ ఆయిల్, నష్టమేం లేదు. కానీ అది ఒరిజినల్ పప్పు కాదు అంట నేను. ఇంకోటి పప్పులో కలర్ వేస్తారు కొంతమంది, టాటరాజిన్ కలర్ బాగా కనపడాలి. అది మీరు కడిగేటప్పుడు పోతుంది కదా అంటారు చాలామంది. కానీ దట్ ఈజ్ నాట్ అలౌడ్ బై ద FSSAI. పప్పులో కలర్లు వాడటం కానీ, వండిన వస్తువుల్లో కలర్లు వాడటం కానీ, చికెన్ 65 వాటిలో కలర్లు వాడటం కానీ, బిర్యానీలో కలర్ వాడటం కానీ, ఏ ప్రీపెయిడ్ ఫుడ్లో కలర్ వాడితే అది అన్సేఫ్, అంటే అది తినటానికి పనికిరాదు. అన్సేఫ్ ఫుడ్ ఈజ్ నాట్ ఏ ఫుడ్ అని FSSAI డిక్లేర్ చేసింది. అటువంటిప్పుడు కలర్స్ దేనికి అంటారు మీరు. ఓన్లీ స్వీట్స్ వరకు 100 parts per million 100 ppm per kg మాత్రమే లడ్డూలో వాటిల్లో వాడాలి. మిగిలిన దానికి కలర్ ఎప్పుడు వాడకూడదు. కలరు ఎప్పుడైనా డేంజరే సార్. మరి ఇప్పుడు రెస్టారెంట్స్లో ఒక రెస్టారెంట్లో బిర్యానీనేమో ఒక టైప్ ఆఫ్ కలర్ ఉంటుంది, ఇంకో దాంట్లోనేమో ఇంకో టైప్ ఆఫ్ కలర్ ఉంటుంది. అంటే పేర్ల ప్రస్తుతం సార్, బట్ ఇప్పటికీ స్టిల్ అలాగే వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు కదా సార్. లేదు సార్, ఈవెన్ స్టార్టర్స్ కూడా సార్, చికెన్ అదే ఉంటుంది, మసాలా అదే ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ అయ్యే ఉంటాయి, టేస్ట్ అదే ఉంటుంది. కానీ 65కి ఈ కలర్ అని చెప్పి, 555కి ఈ కలర్ అని, మెజెస్టిక్కి ఈ కలర్ అని చెప్పేస్తారు కదా సార్. ఏదో 3 కలర్స్ వరకు లీగల్ అని చెప్తారు కదా సార్. లేదు సార్, కలర్స్ యాక్చువల్గా 2 types ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఒకటి న్యాచురల్ కలర్స్ ఉంటాయి. అంటే న్యాచురల్గా వాళ్ళు ఏంటంటే కలర్స్ని కొన్ని ఫ్రూట్స్ నుంచి వాటిని తీసుకుని కలర్స్ని యూ కెన్ యూజ్. సింథటిక్ ఫుడ్ కలర్స్ అన్నీ వాడకూడదు. మనకి ఇప్పుడు టాటరాజిన్, సన్సెట్ ఎల్లో, ఆరెంజ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఏ కలర్స్ అయితే ఇవన్నీ ఉన్నాయో సార్, మన బ్రిలియంట్ బ్లూ, ఇవన్నీ సింథటిక్ ఫుడ్ కలర్సే. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ప్రిపేర్డ్ ఫుడ్లో వాడటానికి లేదు. ఒకవేళ మీరు వాడదలుచుకుంటే బిర్యానీలో మనకి సాఫ్రాన్ అని వస్తుంది, ఐడియా ఉంది, కుంకుమ పువ్వు. దాన్ని చిన్న కలర్ తీసుకుంటే అది హెల్త్కి మంచిది, అది కలర్ బాగా వస్తుంది. లేదంటారా పసుపు కలర్ వేసుకోవచ్చు, పసుపు ఉంటుంది కదా, పసుపు కలర్. ఇది లేకపోతే మీకు కర్ణాటక సైడ్ నుంచి మిర్చి వస్తుంది ఒకటి, రెడ్ కలర్ మిర్చి. అది కారం ఉండదు కానీ కలర్ బాగుంటుంది మిర్చి, అది ఒరిజినల్ పంట. దాని నుంచి మీరు కలర్ తీసుకుని వేసుకోవచ్చు. అంతేగాని సింథటిక్ ఫుడ్ కలర్స్ అనేది FSSAI టోటల్ బ్యాన్ చేసింది. అన్సేఫ్ ఫుడ్ ఈజ్ నాట్ ఏ ఫుడ్ అనే ఫిక్స్ అనమాట అది.